ఇక్కడ చేసుకోవాలి. తొలి మల్టీ సెన్సార్ ఉపగ్రహం దృష్టి, దాని పేరు దృష్టి. ఇది ఫస్ట్ మల్టీ సెన్సార్ ఉపగ్రహం శాటిలైట్ ఇండియా డెవలప్మెంట్ చేస్తుంది. అది మనకు ఆత్మనిర్భర్ భారత్ యొక్క అభియాన్ భాగంలో బెంగళూరు చెందిన గెలాక్స్ ఏఐ అనే అంకుర సంస్థ దీన్ని డెవలప్మెంట్ చేయడం అనేది చేసింది. ఇది వరల్డ్లోనే ఫస్ట్ మల్టిపుల్ సెన్సార్ ఏంటిది భూ పరిశీలన ఉపగ్రహం అనేటువంటిది చూసుకోండి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది కాబట్టి ఇది అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి క్వశ్చన్ అనేటువంటి అంశాన్ని చూసుకోవచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళ సెన్సార్ భూ పరిశీలన ఉపగ్రహం ఇండియా డెవలప్మెంట్ చేస్తుంది. అది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా అనేటువంటి చూసుకున్నట్టయితే ఇది ఈ ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఉపయోగించున్నారు. వచ్చే 4 సంవత్సరాల్లో 8 to 10 శాటిలైట్స్తో కూడిన ఒక ఉపగ్రహ మండలిని కూడా ఏర్పాటు చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్ అండి. ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని క్వశ్చన్ రావచ్చు. సింక్ ఫ్యూజ్డ్ ఆస్ట్రో సార్ అనేటువంటి ప్రత్యేకమైన టెక్నాలజీని దీన్ని ఉపయోగించడం జరిగింది అనేటువంటి చూసుకోవాలి. ఇది సింథటిక్ అపర్చర్ రాడార్ మల్టీ స్పెక్ట్రల్ సెన్సార్ నుంచి వచ్చే డేటాని ఏకీకృతం చేస్తుంది అనేటువంటి ప్రతిది కూడా పేపర్ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ని మనం క్యాప్చర్ చేసుకోవాలి అనేటువంటి విషయాలు చూసుకుంటే ఉపగ్రహ వివరాలు స్టేట్మెంట్స్ అడగవచ్చు. ఉపగ్రహ వివరాలు అంటే భూమిపై 1.5 మీటర్స్ పరిమాణంలో వస్తువును కూడా స్పష్టంగా గుర్తించగలుగుతుంది. దీని ప్రత్యేకత ఏంటిది అంటే భారతదేశ ప్రైవేట్ రంగం నిర్మించిన ఉపగ్రహాల్లో ఇదే అతిపెద్దది. మళ్ళీ ఇల్లు కూడా అతిపెద్దది, ఇక్కడ పెద్దది అనేటువంటి అంశాన్ని కనబడుతుంది. కాబట్టి ఇది మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి అంటున్నారు. ఇండియాలో ప్రైవేట్ రంగంలో ప్రవేశపెట్టిందంటే అతిపెద్దది అంటున్నారు. కాబట్టి ఈ దృష్టి శాటిలైట్ సెన్సార్ ఏంటిది మనకు ఎర్త్ సెన్సార్ శాటిలైట్ అనేటువంటిది ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం పరిగణించుకోవచ్చు. దీని యొక్క అనువర్తనాలు ఏంటి? సరిహద్దుల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, రక్షణ, వ్యవసాయం, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ అనేటువంటి అనేక వ్యూహాత్మక పౌర అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది అనేటువంటిది చూసుకోవాలి. ఇవి భూమి భౌతిక, రసాయన, జీవ వ్యవస్థ గురించి సమాచారం సేకరించడానికి రూపొందించిన ఉపగ్రహాలు. దీని యూజెస్ ఇవి సాధారణంగా సూర్య అనువర్తన ధృవకక్షలో పరిభ్రమిస్తాయి. తద్వారా ప్రతిరోజు ఒకే స్థానిక సౌర సమయంలో భూమిలోని ఏ ప్రాంతాన్ని కూడా గమనించగలవు. దీనికి స్పెషాలిటీ ప్రతిరోజు ఒకే స్థానిక సౌర సమయంలో భూమిలోని ఏ ప్రాంతాన్ని కూడా గమనించే విధంగా